దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతులు పరలోకములో సూర్యుని వలె తేజరిల్లుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని వెదకుచున్న ప్రజలను సూర్యుడిలా ప్రకాశింపజేస్తాడని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మనము నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటూ మన సమయాన్నంతా దేవునితో గడుపుచున్నప్పుడు ప్రభు వెలుగు మనపై ప్రకాశించి మనము సూర్యుని వలె ప్రకాశింపబడతామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు తన కీర్తనలలో 34వ సంకీర్తన 5వ వచనములో రాసినట్లుగా ఒక గొప్ప కీర్తనను మనము గుర్తు తెచ్చుకుందాము. వారు అనగా ఆ నీతిమంతులు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దావీదు గారు గానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నీతిమంతులైన ప్రజలు ఏది చేసినా అది విజయవంతమవుతుంది. విజయాన్ని కోరుకునే వాళ్ళు నీతిమంతులై ఉండాలి. నీతితో ఏ పని తలపెట్టినా, ఏ విషయంలో మనము తలదూర్చినా, ఏది చేపట్టినా అది విజయవంతమే అవుతుంది. నీతిమంతులను వారి తోటి ప్రజలలో దేవుడు వారిని ప్రకాశింపజేస్తాడు. ప్రజలందరిలో నీతిమంతులుగా ఉన్న వాళ్ళని దేవుడు ప్రకాశింపజేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు అని ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మనము పాపమునకు సాదృశ్యమైన చీకటిలో పడకుండా ఉండటానికి ప్రభువును వెంబడిస్తూ జీవపు వెలుగును కలిగి ఉందాము. జీవపు వెలుగును కలిగి ఉండటానికి మనము దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను మనం అనుసరిస్తూ నీతి న్యాయంగా మనము జీవిస్తూ ప్రేమ కలిగి ఒకరికొకరము దాసుల వలె కానీ ఉంటే మనకు తప్పకుండా జీవపు వెలుగు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఆయన వైపునకు నడిచే వారందరూ నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారని దానియేలు కూడా 12వ అధ్యాయము 3వ వచనములో, దానియేలు ప్రవక్త 12వ అధ్యాయం 3వ వచనములో మనము రాసినటువంటి విషయాన్ని మనం చూడగలము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించాలి. మనం క్రీస్తు వైపుకు నడిపిస్తే మనము జ్యోతుల వలె ప్రకాశిస్తామన్న పరిశుద్ధ గ్రంథంలోని మాటలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మనము వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని బోధించాలి, క్రీస్తు వైపుకు మనము నడిపించాలి అనేక మందిని. అప్పుడు మనము జ్యోతుల వలె ప్రకాశిస్తామంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక
మనము నిత్యము మన దృష్టిని దేవునిపైయే ఉంచాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. నిత్య ప్రార్థనలతో మనము గడపాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడాను అపవాదికి సంబంధించిన మాటలను మన నోటి నుండి మాట్లాడకూడదు. మనము పరిశుద్ధ వాక్యాలే మనము మాట్లాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధ మాటలే మన నోటి నుంచి రావాలి. అప్పుడు మన జీవితాలు లోకానికి ప్రకాశించే వెలుగువలే మార్పు చెందుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిత్యము మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలకు లోబడి మనము జీవించుచు ఎడతెగక ప్రార్థనలతో మనము గడుపుకుంటూ మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభా, మేము నీతిమంతులముగాను నీ రాజ్యములో మేము సూర్యుని వలె తేజరిల్లేటట్లుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు నాయన. కృపగల ప్రభా, ఎవరమైతే వెనుకబడి ఉన్నామో నాయన, అట్టి బిడ్డలను కూడా దేవా నీవు నాయన అపవాదికి చోటివ్వకుండా నాయన, ఇదిగో తండ్రి, అపవాది నీడ మా మీద పడకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మాలో నింపి నీ యందు భయభక్తులతో మేము జీవించుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.